ఇలా కార్యక్రమంలో అప్పుడప్పుడు మాకు ఇన్విజిలేషన్స్ వస్తుంటాయి 10th క్లాసు ఆయన మిగతా కానీ అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. చాలా రికమెండేషన్లు వచ్చాయి నాకు, పలానా నంబర్ క్యాండిడేట్, పలానా నంబర్ క్యాండిడేట్, పలానా నంబర్ క్యాండిడేట్, కొంచెం చూసి చూడనట్టుగా బాగునివ్వండి, ఇంకా దరిద్రంగా వీలైతే కాస్త ఏవైనా బిట్లు అవి చెప్తూ ఉండండి, ఈ రకంగా కూడా రికమెండేషన్లు వచ్చాయి. సరేలే అనేవాడిని. ఆ క్లాస్ రూమ్కి వెళ్ళాక ఆ పలానా నంబర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆ వాడు కానీ లేదా ఆ అమ్మాయి కానీ తల అటు ఇటు తిప్పకుండా చూసేవాడిని, చంపేసేవాడిని. చాలా స్ట్రిక్ట్, దుర్మార్గుడు, రాక్షసుడు, భయంకరుడు, ఇవన్నీ నాకు పేర్లు, నిక్ నేమ్స్ అన్నమాట పరీక్ష హాల్లో. తర్వాత అయితే పరీక్షల్లో బాగా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. అందుకనే తర్వాత నేను కూడా ఏం చెప్పానంటే మా డిఈఓ ఆఫీస్ వాళ్ళకు కూడా చెప్పాను, నాయన ఆ ఇన్విజిలేషన్ డ్యూటీ నాకు వెయ్యవాకండి అయ్యా, నాకు చాలామంది శత్రువులు అయిపోతున్నారు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు, టీచర్సు, కార్పొరేటర్సు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చి సార్ 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 అని బతిమలాడుతుండేవాళ్ళు. నేను చెయ్యలేదని తెలిసిన తర్వాత వాళ్ళు నా వంక క్రూరంగా చూస్తుండేవాళ్ళు, ఎంత దుర్మార్గుడు ఏమిటి ఈ మాస్టారు అని. అందుకనే నలుగురి దృష్టిలో నన్ను దుర్మార్గుడిని చేయకండి, ఆ తర్వాత అన్పాపులర్ చేయకండి నన్ను అనవసరంగా. అందుకని నాకు వెయ్యడం మానేయండి, నాకు ఆ డ్యూటీ వెయ్యొద్దు. ఆ డ్యూటీ వేసినందువల్ల నాకు ఒరిగింది ఏమీ లేదు. ఏమ్మా, నేను ఉద్యోగం చేసేటప్పుడు ఆ డ్యూటీకి రోజుకు 2 రూపాయలు ఇచ్చేవాడు. 10 రోజులు 11 రోజులు పరీక్షలకు వెళ్తే 22 రూపాయలు వచ్చాయి. అంటే అప్పట్లో అప్పుడు అంతేనమ్మా, నా డేట్ అంతే. ఓకే, వద్దనేవాడిని. అయితే ఇప్పుడు ఆ రోజులు నాకు ఎందుకు గుర్తొస్తున్నాయంటే, మగపిల్లలే కాదు కాపీలు కొట్టడానికి ఆడపిల్లలు కూడా కాపీలు కొడుతుండేవాళ్ళు, చెప్తుండేవాడు అనమాట. సరే, ఆడపిల్లలు ఎలా కాపీ కొడతారు అంటే, చక్కగా వాళ్ళు ఆ ఓణీలు అవి వేసుకొచ్చుకుంటారు కదా, వాటి చాట్న ఇలా పేపర్స్ పెట్టుకొస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆ కెమెరాలో ఆ పేపర్ కనపడుతుందో లేదో కానీ నువ్వు ఆ పేపర్ పట్టుకోగానే అక్కడ పెట్టుకున్నావు కదా 1 2 3 4 5 కెమెరా కనపడకుండా చాలా జాగ్రత్తగా దాన్ని అలా చూసుకుంటూ 1 ప్రశ్న అయితే 2 ప్రశ్న 3 ప్రశ్న, అది కాపీ కొట్టడానికి వచ్చి కూర్చున్న ఓ 10th క్లాస్ పిల్లలాగా కనిపిస్తున్నావు నువ్వు నాకు. ఓకే, ఏదో ఒకటి సరదాగా నా ముందు నా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది కదా, సంతోషం. చెప్పమ్మా, అడుగు. నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి జనరల్గా డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల మీద కొంత ప్రభావం పడుతుంది.